సార్ మీ పేరండి? నా పేరు సాలార భాష. అనంతపురం అర్బన్, అనంతపురం పార్లమెంటు మైనార్టీ అధ్యక్షుడు జిల్లాకి. ఇంతకుముందు మునుపు గడిచిన 95లో 97 వరకు జిల్లా కన్వీనర్గా పనిచేసినాను. అంటే ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎన్టీఆర్ కాలంలో కూడా జిల్లా అధ్యక్షుడుగాను లైబ్రరీ చైర్మన్గా పనిచేస్తాను. ఎన్టీఆర్ హయాంలో మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారా? మరి అప్పుడు అనంతపురంలో ఆయన పోటీ చేశారు కదా, ఆయన బీఫామ్ మీరే ఇచ్చారా? అవునవునండి, హిందూపురాన్ని తీసుకొని పోయి సిసి వెంకటరాముడు అని ఒకరు ఉండిరాడ, వారి ద్వారా ఇచ్చి సబ్మిట్ చేసినాం. అప్పుడు కాలంలో పరిటాల రవి గారు కూడా మన పీరియడ్లోనే దాదాపు 14 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాలు గెలిచినాయి. మావి వాళ్ళందరికీ మీరే బీఫామ్ మీద సంతకం పెట్టారు జిల్లా అధ్యక్షుడు. అందరిగా జెడ్పీ చైర్మన్కి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి బీఫామ్ మీద సంతకం మీరు పెట్టారు కదా. మేము ఒకటి బడుగు బలహీన మైనార్టీల కోసం పుట్టిన పార్టీ. దీంట్లో సముచిత స్థానం ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి దొరికింది. అందులో భాగంగానే దాని ఒక అడుగు ముందేసుకుని నారా చంద్రబాబు నాయకత్వంలో కూడా మేము పని చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ లోకేష్ గారి దాంట్లో కూడా వచ్చినా కూడా పని చేస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే పని చేస్తాం. అంటే ఎన్టీఆర్ గారితో పనిచేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారి పని చేస్తాం. దేవాంశ్ వచ్చినప్పుడు కూడా వయసు ఉంటే కూడా పని చేస్తాం. టీడీపీ అంటే ఒకటి చెప్పేది, రాజకీయంగా ఆనాటి కాలంలో మా మైనార్టీలకి ఉన్నతమైన స్థానం రాజకీయంగా లబ్ధి పొందిండేది అప్పుడే ఆ పీరియడ్లో, పెద్ద ఆయన పీరియడ్లో. ఇంకోటి మహిళలకు కానీ, లేకుంటే ఈ దుల్హన్ పథకం కానీ, లేకుంటే విదేశీ విద్య కానీ, హాస్టల్స్ కానీ, ఉర్దూ అకాడమీ, ఇది యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేసింది మన నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకి, జెడ్పీకి అన్ని దాంట్లో కోఆప్షన్ ఇచ్చిన ఘనత పెద్ద ఆయనదే. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టినట్ల మనకి ఎట్లా ఎన్నుకోరు కాలం బట్టి, ఇంకో డబ్బు సొమ్మత అంతలోనే ఉంటాం. కానీ ఈరోజు మనం పోయి మన వాయిస్ వినిపించాలంటే కూడా ఒక కోఆప్షన్ మెంబర్ ఇచ్చినా కూడా ఇది ఘనతనే కదా పెద్ద ఆయన. ఇది దాని ఎన్టీఆర్ గారిని లేదంటే తెలుగుదేశం పార్టీని ఫాలో అవడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇదే ఇప్పుడు కారణం చెప్తాను కదా, బడుగు బలహీన మైనార్టీల కోసం కూడు గుడ్డ నీరు ఈ 3 కూడా ఇచ్చినారు సారు. మన అనంతపురం జిల్లాలో హిందూపురంలో కూడా అతనికి అభిమానించినట్ల ఎవరు పెట్టినా కూడా రారు. అతని బొమ్మ ఉంటే అతని అందరూ గెలుస్తారు. ఆ హిందూపురం తాగే నీరు లేకుండా ఈరోజు బాలకృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీ తరఫునే నీరు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఎందుకంటే అభిమానం అట్లా. అది ఎన్టీఆర్కి దింపినప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు అనంతపురం జిల్లానే ప్రథమంగా గలాటా కానీ ధర్నాలు చేసి గలాట్లు చేసుకొని కేసును ఒక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. ఆ అభిమానంతో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాం. మరి మీరు బీఫామ్ మీద సంతకం పెట్టారు కదా, అప్పుడు ఎన్టీఆర్ గారు ఏమైనా మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందో, ఏమైనా మాట్లాడారా? ఏమన్నారు? ఇది కూడా గుర్తు చేసుకోవాలి మనము. మేము శివాజీనగర్లో బై ఎలక్షన్ కర్ణాటకలో జరిగినప్పుడు పెద్ద ఆయన గారు ప్రచారంకి వచ్చినారు. అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారు, వారేంట దేవేగౌడ, రామకృష్ణ హెగ్డే, మరి మన వాజ్పేయి గారు, విపి సింగ్ గారు వీళ్ళందరూ వచ్చినారు. అశోక హోటల్లో ఉన్నారు. నేను ఆ దినం జిల్లా అధ్యక్షుడిగా సార్ దగ్గర సైన్ చేయించుకొని పోయినాను. సారే పిలిపించుకొని అంతమందిలో కూర్చోబెట్టి టీ తాపించి వాళ్ళు అడిగినారు, ఎవరు మీరు, ఇతను ఏం బాబు మీకు కోన్ తుమ్మె హైగా పిలిచేవాళ్ళు హిందీలో. నేను మా క్యాబినెట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్ద ఆయనే లేచి అతను మాకు పరిచయం చేయించినాడు. ఏమని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడు కానీ నాకు బీఫారం ఇచ్చిన దాంట్లో జిల్లా అధ్యక్షుడు మా భాష గారు, వాళ్ళ జిల్లాలో ఒక నియోజకవర్గం అడిగి నిలబడినాను నేను, అందుకోసం మా దగ్గరకు వచ్చినాడు సైన్ చేసేకి, నేను అందుకోసం గౌరవం ఇస్తాను అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందుకోసం మేము కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళం, అదే మాకు రాదు సరిగ్గా వాళ్ళు హిందీలో చెప్పిరు వాళ్ళు. ఏమని, మీరు మాకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండిన దానికి ఇంత ఉన్నతమైన మనిషిని మేము అనుకోలేదు, దయచేసి మీరు కట్టవాళ్ళే మాకు కావాలా అని చెప్పి ఆ రోజు పొగడం కూడా జరిగింది. ఇదే మాట శివాజీనగర్లో కూడా మైక్లో కూడా చెప్పినారు, వీళ్ళు చెప్పినారు సార్ గురించి. అంత ఉన్నతమైన పరిచయం, వరా తరా అనేది లేదు. భాషా గారు తమ్ముడు గారు అని బోధించినారు. కానీ మనోళ్ళు ఒక ఎమ్మెల్యే అయినా ఒక కార్పొరేటర్ అయినా కూడా రే రా నవాబో రా హజరత్ అంటారు. కానీ పెద్ద ఆ మాట అనే నోటి నుంచి. అటువంటి వాడు మహానుభావుడు అతను. చాలా మహానాలు చూసుంటారు, ఈ మహానాడికి మిగతా వాటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఆ కాలంలో కార్మికులు, కర్షకులు, బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నతంగా ఆశించి ఒక పండగ రోజుగా వస్తాండ్రి. అప్పుడు వసతులు లేవు. వ్యాన్లో, లారీలో, ఈ ట్రైన్లో యాదో పట్టుకొని వస్తాండ్రి. ఈరోజు కాలంలో మారింది. ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉండే వసతులు బాగుండే. ఇది కంప్యూటర్ యుగం. ఆన్లైన్ పద్ధతి పెట్టినారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి. అది సులువైంది. మనం వీడు వచ్చి లైన్లో నిలబడి లేకుండా సులువైన పని ఇది. ఆన్లైన్లో చేసుకుంటే వీడికి వస్తానే మా కిట్టు మాకు ఇచ్చేస్తున్నారు.
అదొకటి. ఇంకోటి ఇక్కడ వస్తే మన ప్రభుత్వం ఏం చేసింది, మన నాయకులు ఏం చేసినారు అని చెప్పి ఇప్పుడు మినీ మహానాడు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఆడ తీర్మానించిన తీర్మానాలు మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తీర్మానాన్ని ఆమోదం పలుచుకొని రాష్ట్రానికి ఏం కావాలా, జిల్లాకి ఏం కావాలా, గ్రామానికి ఏం కావాలని చెప్పి చర్చదే ఇది మహానాడు. చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ 4 దశాబ్దాలుగా ఈ పార్టీ ఇలా రన్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకున్నారు? ఒకటే, బడుగు బలైన మైనార్టీలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. వైసీపీ వాళ్ళు అంటారు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని. వాళ్ళు ఏంటంటే మళ్ళీ 11 సీట్లకి ఎందుకు వస్తారండి? ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు వస్తారు? 164 సీట్లు మేము వచ్చినామంటే కూటమి అయినా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా ముస్లింలు కూడా 30% ఓట్లు మేము వేసినాం. బీజేపీకి చూడలేం మేము. మా సార్కి అధ్యక్షుడికి చూసినాం. యువగలంలో లోకేష్ గారు వచ్చి వాగ్దానాలు ఏమేమి చేసినారు మైనార్టీలకి, దాని మీద ఆశతో వేసినాం మనం. మరి ఇంకో పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉండే యువతకి పనికి వస్తారు వాళ్ళు. మా బోటి వాళ్ళు చంద్రబాబు వరకు అయిపోయింది. ఇప్పుడు యువత ముఖ్యం కావాలి కదా. మరి అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని నడిపించారు. మరి లోకేష్ కూడా ఈ విధంగా నడిపించగలుగుతాడా అని నమ్మకం ఉంది. ఒకటి నమ్మకం మానవ జాతిది. నమ్మకం ఉండేదాన్ని, నమ్మకాన్ని మా లీడర్షిప్ని మేము బలపరుచుకున్నది. మేమంతా కూడా కిందకి అనుబంధ సంఘాలు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ఈరోజు లోకేష్ గారికి అండగా నిలబడి అతని నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే సుదీర్ఘకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో రాయలసీమ ప్రాంతం అంటే కొంచెం వైసీపీకి పట్టు ఎక్కువ ఉంటుంది అంటారు. సో ఇది ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందంటారా? ఉందండి, గ్రాఫ్కి పడిపోతా ఉంది. ఎందుకు పడిపోతుంది అంటే ఎంపీటీసీలు ఎలక్షన్లు కానీ జడ్పీటీసీలు జరిగినాయి, బై ఎలక్షన్లు జరిగినాయి. ఇంకోటి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మంచి పథకాలు ఏమి, మనుషులు ఏం చేసుకోవాలని దాంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు డిఎస్సి చేసినారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ఫ్యాక్టరీలు వేస్తున్నారు. ఇప్పుడు మొన్ననే సోలార్ ప్లాంట్ ఒకటి పెద్దది ఓపెన్ చేసినారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తున్నారు. మాకు నమ్మకం ఉంది ఈ 6 పథకాలు కూడా వస్తాయి. లోకేష్ గారు వచ్చి ఇంకా కొత్త పథకాలు చేస్తారు. కొత్తగా అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలను కూడా తీసుకుని వచ్చి డెవలప్ చేస్తారు. యువతని ఇంకా ముందరు తీసుకొని వెళ్తారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకోటి అడ్వాన్స్గా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సార్ మీ పేరండి? నా పేరు జిఎల్ శ్రీధర్ అండి. నేను కన్వీనర్ ఆల్ ఇండియా ఎన్బికే ఫ్యాన్స్ తెలంగాణ మీది ఏ జిల్లా అండి? వరంగల్ జిల్లా మాది. వరంగల్ జిల్లా నుండి వచ్చారు. ఏంటండి మహానాడికి తెలంగాణ నుండి వచ్చారు, రావడానికి గల కారణం ఏంటి? మేము 41 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు మేము 10th క్లాస్ అప్పటి నుంచి అభిమానంగా అన్నగారితో పార్టీలో పాల్గొంటూ ఉన్నాం. అన్నగారు ఎప్పుడైతే రాజకీయ రంగంలో రావడం, బాలయ్యబాబు చలనచిత్ర రంగం రావడం, ఆయన ఫ్యాన్స్ కార్ ఆర్గనైజేషన్ మేము మెడ్రాస్కి 48 రూపాయలు జనరల్ టికెట్ కొనుక్కొని బాలయ్యబాబు దగ్గర పోయిన రోజులు. నాకు తర్వాత పార్టీ గుర్తించి బాలయ్యబాబు రికమెండేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మొన్న 2019లో నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు. బాలకృష్ణ గారు మా ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్. నా పెళ్ళికి వచ్చాడు వరంగల్కి, మా ఇంటికి 2 సార్లు వచ్చాడు. ఆయనతో ఉన్న అనుబంధం మాది. ఈ మహానాడుతోటి, పార్టీతోటి, వాళ్ళ నందమూరి కుటుంబంతో మాకు చాలా అనుబంధం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, ఏ మహానాడు పెట్టినా, గతంలో ఒంగోలు కానీ, అంతకుముందు తిరుపతి కానీ, రాజమండ్రి కానీ ఎక్కడ పెట్టినా మేము వస్తాం. ఒక 2 రోజుల ముందు వస్తాం. ప్రోగ్రాం అయిపోయేదాకా ఉండి వర్షం పడని, పిడుగులు పడని, రైలు లాగాని, విమానాలాగాని అయినా మేము వచ్చిపోతాం ఇక్కడికి. అంత అభిమానం ఎందుకు? క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము ఆయనతో ఉంటాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి వరంగల్ అంటే? ఇక్కడికి దగ్గర 550 నుంచి 600 మధ్యలో ఉంటుంది. 600 కిలోమీటర్ల దూరం వచ్చారు. ఎంతమంది వచ్చారండి మీరు? మేము ఒక 10 మంది వచ్చామండి. మా ఫ్యాన్స్ ఒక 10 మంది వచ్చారు. పార్లమెంట్ పార్టీ నుంచి ఒక 50 మంది దాకా వచ్చాం. వరంగల్ పార్లమెంట్. నేను వరంగల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు. నేను వరంగల్ పార్టీలో కూడా. చూసుకుంటే ఇప్పుడు ఈ మహానాడు ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా అనిపిస్తున్నాయండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి. గతంలో వీళ్ళందరూ మా శ్రీపతి రాజేశ్వరన్ ఉండేది వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఫోటో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు ఈసారి నుంచి డిజిటల్గా పెట్టారు. అంటే ఒక టెక్నాలజీ అనేది ఉపయోగించారనమాట. పార్టీలో కూడా టెక్నాలజీ ఎట్లా వచ్చిందో ఇవాళ వర్క్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇక్కడ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా మొత్తం డిజిటల్ ఫొటోస్ పెట్టారంటే దానికి చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపు, ఒక స్ఫూర్తి. ప్రతి మహానాడు పాల్గొంటారండి? అవునండి, ప్రతిసారి వెళ్తాం. ప్రతి దగ్గర ఎక్కడ ఉన్నా వెళ్తాం. వాటికి వీటికి ఈ రోజు జరుగుతున్న మహానాడికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గతంలో కంటే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది. కొంచెం లాస్ట్ టైం కంటే ఈసారి బాగా అనిపించింది మాకు. అధికారంలోకి వచ్చారు కదా, ఏమైనా తేడా కనిపిస్తుందా? జోష్ కానీ ఏదైనా? ముందు జోష్ ఉంటుంది కదండి. ఎట్లా ఇంట్లో పడుకున్నాడు కూడా లేచి వస్తారు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి. కానీ మొదటి నుంచి ఉన్న మేము
ఇలా పడుకున్నాడు వస్తాడు కొంతమంది, వాళ్ళకు కూడా ఉంటుంది అవకాశం. కడపలో జరుగుతుంది అనుకున్నారా? కడప అంటే ఇన్నేళ్ళ బట్టి మీరు ప్రతి ఏడాది అంటే మహానాడు ఎప్పుడు జరిగినా సరే మీరు వెళ్తున్నా అంటున్నారు, కానీ మహానాడు ఇప్పుడు వరకు కడపలో జరగలే, మొదటిసారి మా కడపలో జరుగుతుంది. ఎలా ఉంది ఫీలింగ్? అనుకున్నారా జరుగుతుంది? రాయలసీమలో తిరుపతిలో పెట్టారు కానీ కడపలో ఎప్పుడు పెట్టలేదు. కడపలో మేము పెట్టడం చాలా మాకు సంతోషం, ఎందుకంటే మాకు టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి, కానీ ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసామనుకుని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ ఇక్కడ సక్సెస్ అవుతుందని, అయ్యిందని కూడా అనుకుంటున్నాం. వైసీపీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటుంటారు కదా కడప అంటే, అడ్డాలో ఏం పెట్టారో తెలుసు కదా, పార్టీ వాళ్ళు కానీ ప్రజానికం కానీ తెలుగుదేశం పార్టీకి ఎంత విజయం సాధించారన్నది తెలిసిపోతుంది. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, ప్రతి దగ్గర పెట్టాలి, అన్ని ఏరియాలు సమకాలం కాబట్టి, కానీ అన్ని చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అనేసినే పెట్టారా? అట్లే జగన్ గురించి మాకు సంబంధం లేదండి. మా పార్టీ ప్రోగ్రామ్ ఎక్కడ పెడితే ఏ జిల్లా రేపు కర్నూలులో పెడతారు కావచ్చు, అంతకుముందు తిరుపతిలో పెట్టారు, ఎక్కడ పెట్టినా మేము వెళ్తాం. ప్రోగ్రామ్ పెట్టడం కంపల్సరీ. ఒకటి క్లియర్గా చెప్పాలంటే మీరు ఎప్పటి నుండో టీడీపీని ఫాలో అవుతున్నారు, టీడీపీతో ట్రావెల్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, చాలా పార్టీలు చూసుంటారు మీ ఎక్స్పీరియన్స్, మీ సర్వీస్లో. వీటికి ఈ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో ఒక యూనివర్సిటీ అండి, ఇక్కడ విశ్వవిద్యాలయం. ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ ట్రైనింగ్ అయినోడు అందరూ వేరే పార్టీలో పోయిన వాళ్ళే, కానీ ఇక్కడ ఉన్నోడు ఎవరైతే మొదటి నుంచి ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? కడపలో అవుతుంది కదా మహానాడు. ఎప్పుడు 82లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా కడపను మేము పెద్దగా టచ్ చేయలేదు. ఏమో అనుకుని ఈసారి సాహసం చేసాము. అన్ని మహానాడుల కన్నా బ్రహ్మాండంగా జరుగుతోంది ఈ మహానాడు. కోఆపరేషన్, కడప నాయకుల కోఆపరేషన్ కానీ, మా కార్యకర్తల సహకారం కానీ, మా వాళ్ళు రావడం కానీ, అసలు ఎన్ని మహానాడులు చేస్తే ఒక్కొక్క మహానాడుకి దిగునుగుతంగా పెరుగుతోంది తప్ప అలసట వచ్చే కార్యకర్తలు లేనే లేరు మాకు. అసలు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? కడప ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పెట్టాలని కారణం? కడప కడప కడపని జరిపించే వాళ్ళు ఏందో కడప అంతా చూద్దామని చెప్పి వచ్చినాము. అయిపోయింది. కడప కూడా మా ఖాతాలోకి వచ్చేస్తుంది. ఇక ఇంకే భయము లేదు. ఇంకా కడప అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా, వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అని చెప్తుంటారు కదా, అందరూ చెప్తారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం అడ్డా అవుతుంది. కడప కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మాదే, ఇంకా తెలుగుదేశం ఖాతాలో పడాల్సిందే కడప అన్నది. మరి ఇంకేం డోకా లేదు. పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అప్పచెప్తే ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఆయన కార్యకర్తల్ని, టెక్నాలజీని రెండింటినీ కలిపి నడిపే మనిషి ఆయన. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు టెక్నాలజీ వచ్చినా కానీ లోకేష్ బాబుది పూర్తి టెక్నాలజీ, పూర్తి ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా ఆయన పార్టీని మళ్ళీ రామారావు గారి టైంలో లాగా 40 సంవత్సరాలు పార్టీని నడిపే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన రావాలి మాకు నాయకుడుగాను, ఆయనే మా భవిష్యత్తు నాయకుడు. చాలా మహానాడులు చూసుంటారు, వాటికి ఈ మహానాడుకి ఏంటి తేడా? ఏమైనా కనిపిస్తుంది? తేడా లేదండి. ఎప్పుడు ఏ మహానాడుకి ఆ మహానాడు నూతన ఉత్సాహంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంతుకుపోతుండడమే. ఏదో 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 అనుకుంటూ నిన్నటి దాకా ఇవాళ జ్యోతి వెలిగించేసరికి అసలు ఎంతలాగా వెళ్ళిపోతుందంటే అంతలాగా వెళ్ళిపోతుంది. 3 రోజుల మహానాడు అన్నది రామారావు గారు పెట్టాడు, ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ కంటిన్యూ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఏదో మధ్యలో కరోనాకిను తర్వాత ఎలక్షన్లకి 85లో ఎలక్షన్లకి దానికి ఒక 4-5 మహానాడులు మిస్ చేసాం తప్ప ఏ సంవత్సరం కూడా మహానాడు మిస్ కాకుండానే మేము కంటిన్యూ చేస్తున్నాం. మా కార్యకర్తలు వాళ్ళ తాత చేశాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు, వీళ్ళ తాత చేశాడు మహానాడు, వీళ్ళ నాన్న చేశాడు, ఇప్పుడు ఈ కుర్రోడు చేస్తున్నాడు. రేపు పొద్దున్న కొడుకు వస్తాడో ఏమో, అది మేము చూస్తామో లేదో కానీ 3 తరాలు చేసే భాగ్యం ఈ పార్టీకి ఒక్కదానికే ఉందండి. అంటే కడపలో పెడుతున్నారు, అంత సక్సెస్ అవ్వదేమని చెప్పి చాలా మంది కొంత డౌట్ పడ్డారండి. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ డౌట్ ప్రతివాడికి ఉంది. కడప అనేసరికి ఏందో మరి ఏమవుతుందో అని చెప్పి ద్విగుణీకృత ఉత్సాహంతో కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ నాయకులు కూడా సక్సెస్ చేయాలని చెప్పి నాయకులందరూ, కడప నాయకులందరూ బాగా చేశారు. అన్ని మహానాడుల కన్నా ఇది మొట్టమొదటిసారి చేస్తుందైనా కూడా బ్రహ్మాండంగా కడపలో మహానాడు సక్సెస్ అయింది ఈసారి. ఒకటి క్లియర్గా చెప్పండి, ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు టీడీపీ పార్టీ పని అయిపోయింది, టీడీపీ పార్టీ అసలు కనబడదు, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడని చెప్పేస్తే గతంలో చాలా మంది మాట్లాడారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పారు? ఏం సమాధానం? వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మేము చెప్పేది ఏముంది? వాళ్ళు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. వాళ్ళు టీడీపీ అయిపోయింది ఎంతలాగా అనుకుంటే అన్ని సంవత్సరాలు టీడీపీ రూలింగ్లోనే ఉంటుంది, పార్టీ రన్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది మరణ సమస్య అంటూ లేకపోవడం అంటూ లేదు. ఇదేదో దాన్ని ఏదో అంటారు, మగలో పుట్టి పొబ్బలో చచ్చిపోయే పార్టీ కాదు ఇది. 40 సంవత్సరాలు, 44 సంవత్సరాలు అయింది. ఇంకొక 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు ఇట్లానే లోకేష్ నాయకత్వంలో ద్విగుణీకృతంగా వెళ్తుంది. ఏ రోజుకి ఆ రోజు మాలాంటి కార్యకర్తలందరూ ఉత్సాహంగా వస్తారు. తండ్రులు అయిపోయారు, తాతలు అయిపోయారు, మనవలు వస్తున్నారు, మనవలు అయిపోతారు, మున్మనవలు వస్తారు. కాబట్టి తెలుగుదేశం అన్నది దీన్ని ఎవ్వడూ అణిచే ప్రయత్నం అయితే ఎవ్వడి వల్ల కాదు. గతంలో రోజా మాట్లాడింది కదా, టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మాట్లాడినవ్వండి, రోజా ఎక్కడ ఆమె అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం అడ్రస్ లేదనుకున్న రోజా
అడ్రస్ లేకుండా పోయింది. ఏడబోయింది? మెడ్రాస్లో లేదు, హైదరాబాద్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏడబోయింది అడ్రస్? పేపర్లో ప్రకటన ఇస్తున్నాం మేము ఆవిడకి, రోజా ఎక్కడుందో కనిపించాలని చెప్పి. వల్లభనేని వంశీమోహన్ కూడా మాట్లాడారు, టీడీపీ అనేది మునిగిపోయిన నావా, దీన్ని ధర్మాడి సత్యం కూడా వచ్చిన తీయలేడని చెప్పి. ఇప్పుడు ఎవరు మునిగిపోతున్నారు? అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మేమేం చెప్పాల్సిన పని లేదండి. ఎవరెవరు మాట్లాడారో, ఎవరెవరు ఎలా మునిగిపోతున్నారో అది ప్రజలందరికీ నగ్న సత్యంగా కనిపిస్తుంది. ఒకళ్ళు ఏం చెప్పుకోక్కర్లేదు. ఎవరును మాట అన్న వాళ్ళందరూ మునిగిపోయారు. తెలుగుదేశం మాత్రం అలాగే ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అలాగే ఉన్నారు. ఎవ్వడూ తొణకలేదు, బెనకలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.